ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేసిన మహానుభావుడు ఆర్థర్ కాటన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసంతో కాటన్ దొర ఆత్మ సైతం క్షోభిస్తుందని నిమ్మల అన్నారు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్మణనారాయణ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు సాగు, త్రాగునీరు అందించనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. మహాశయుని జయంతి ఉత్సవాన్ని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు సభ్యులతోటి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కానీ, అదేవిధంగా అటు కృష్ణా నది మీద అక్కడ ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పట్టెడు అన్నం లేక కలగదుంపలు, తేగలు, తాటికాయలు, ఆఖరికి అవి కూడా దొరకకపోతే బంక మట్టిలో మరి పెరుగు కలుపుని తిన్నటువంటి అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం కట్టిన తర్వాతే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు కూడా పచ్చగా ఉండి ఆ కాటన్ మహాశయుడి యొక్క పుణ్యం సర్ ఆర్థర్